హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ సమ్మర్లో స్విగ్గీ జొమాటో డెలివరీ పార్ట్నర్స్ 1000 రూపాయలు రావాలంటే ఎంతలా కష్టపడుతున్నారో మీకు తెలియాలి. సో ఎవరైతే స్విగ్గీలో జాయిన్ అవుదాము ఈ సమ్మర్లో ఖాళీగా ఉంటారు కదా, చాలామంది సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని చెప్పి స్విగ్గీలో జొమాటోలో జాయిన్ అవుదాం అనుకుంటారు. జాయిన్ అయితే 1000 రూపాయలు రావడానికి కోసం ఎంతలా కష్టపడుతున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఫైనల్గా ఒక రోజంతా 9 to 10 అవర్స్ లాగిన్లో ఉంటే ఎంత మనీ వస్తుంది. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను భయ్య, ఆఫర్ వచ్చింది, పర్ ఆర్డర్కి 100 రూపీస్ ఇస్తున్నారు అని చెప్పి చెప్పాను. 9 అవర్స్లో 1200 రూపీస్ ఎర్నింగ్ కూడా చూపించాను. అలా ప్రతిరోజు ఆఫర్ రాదు. ఈ రోజు కూడా నాకు స్విగ్గీలో ఎలాంటి ఆఫర్స్ అయితే లేవు. ఆఫర్ లేని రోజు వస్తే స్విగ్గీలో రియల్గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఆ ఎర్నింగ్స్తో మనం సర్వే అవ్వగలమా లేదా, సో ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఓకేనా, ఇంకా ఆలోచన చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 10:38 అవుతుంది. డైరెక్ట్గా స్విగ్గీ అయితే ఓపెన్ చేస్తున్నా, హోమ్ పేజ్కి వస్తున్నా. ఇక్కడ 30% ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అని చూపిస్తున్నారు. 30% అంటే ఎక్స్ట్రా ఎంతో ఎక్కువ ఏమీ రాదు, జస్ట్ 35-40 రూపీస్ అట్లా వస్తుంది. మనకైతే ఇవాళ ఇన్సెంటివ్స్ అయితే చూపిస్తున్నారు, ఎందుకంటే ఆఫర్స్ ఏమీ లేవు కాబట్టి. టోటల్గా 33 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 475 రూపీస్ అయితే ఇన్సెంటివ్ వస్తుంది. ఫస్ట్ స్లాబ్ 7 రైడ్స్ కంప్లీట్ చేస్తే 65 రూపీస్ అయితే వస్తుంది. ఈరోజు మనం స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నాం. వర్క్ చేయాలంటే మనం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. 9 to 12, అలాగే 12 to 2 ఈ స్లాట్స్ అయితే బుక్ చేస్తున్నాను. టోటల్గా 5 అవర్స్ అవుతుంది. ఇక్కడ మనకి బుక్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయొచ్చు. ఇక్కడైతే మనకి ఎస్టిమేషన్ అమౌంట్ చూపిస్తుంది 425 to 700 రూపీస్ వరకు ఇన్ బిట్వీన్ మీరైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది. ఇది రియాలిటీగా నిజంగా వర్క్ అవుతుందా లేదా, వీళ్ళు చూపించినట్టు అంత ఎర్నింగ్స్ వస్తాయా లేదా అనేది ఇవాళ మనం బ్రేక్ డౌన్ అయితే చేద్దాము. ఇప్పుడైతే జోన్లో ఉన్నామా, వితౌట్ జోన్లో ఉన్నామా ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. మీరు కూడా స్విగ్గీ లాగిన్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. మనం జాయిన్ అయ్యేటప్పుడు ఒక జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా, లాగిన్ చేసిన తర్వాత కూడా అదే జోన్కి అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు నేనైతే కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ జోన్‌లో ఉన్నాను. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ అయితే ఉంటుంది. డైరెక్ట్‌గా జోన్ లోపలికైతే వెళ్తాను. లాస్ట్ టైం మనం స్విగ్గీలో 9 అవర్స్ లాగిన్‌లో ఉండి 1200 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేశాము. ఆ రోజు పర్ ఆర్డర్‌కి 100 రూపాయలయితే ఇచ్చారు భయ్యా. అలాంటి ఆఫర్ ఈ రోజైతే ఏమీ లేదు. ఈరోజు రెగ్యులర్‌గా స్విగ్గీ వాళ్ళకి రేట్ కార్డ్ ఎలా ఇస్తారో అలానే నాకు కూడా రేట్ కార్డ్ అయితే ఇచ్చారు. ఈ స్విగ్గీలో ఆఫర్స్ అనేవి రేర్‌గా వస్తూ ఉంటాయి. సమ్‌టైమ్స్ ఇప్పుడు నేను స్విగ్గీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన ఫస్ట్ 10 డేస్ వర్క్ చేసి, తర్వాత 3 మంత్స్ వర్క్ చేయలేదంటే అప్పుడు వీళ్ళు స్పెషల్ ఆఫర్ అనేవి మనకైతే ఇస్తారు. లాస్ట్ టైమ్ నాకు ఆఫర్ ఇచ్చారు కాబట్టి 9 అవర్స్‌లో 1200 ఎర్నింగ్స్ అయితే చేశాను. ఈరోజైతే ఆఫర్ ఏమీ లేదు. ఈరోజు 5-6 అవర్స్ లేదా 8 అవర్స్ వర్క్ చేస్తాను. చేసిన తర్వాత రియల్ ఎర్నింగ్స్ ఎంతున్నాయో మీకు చూపిస్తాను. కంప్లీట్‌గా జోన్ లోపలికైతే వచ్చేసాను. ఇప్పుడైతే నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది. 56 రూపీస్ అమౌంట్. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి రెస్టారెంట్‌కి ఎంత దూరం చూపిస్తుందో ఒకసారి అయితే మనం చూద్దాము. 7 మినిట్స్ చూపిస్తుంది. 2.6 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంక ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ రెస్టారెంట్‌కి వెళ్లి అక్కడ ఫుడ్ పిక్ చేసుకొని కస్టమర్‌కి మళ్ళీ మనం డెలివరీ చేయాల్సుంటుంది. మనకి ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడే క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. మనం ఉన్న దగ్గర నుంచి రెస్టారెంట్‌కి ఎంత దూరం ఉంది, రెస్టారెంట్ నుంచి డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళడానికి ఇంకెంత దూరం ఉంది, టోటల్‌గా ఆ ఒక్క ఆర్డర్ పైన మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ అక్కడైతే క్లియర్‌గా వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. మనం వాటన్నిటిని చూసుకోవాలి. ఇంకొకటి, నేను ఈరోజు ఏ జోన్‌లో వర్క్ చేస్తున్నానో కూడా మీకు తెలియాలి కదా! హైదరాబాద్‌లో ఉండే హిమాయత్ నగర్ జోన్‌లో నేనైతే ఈ స్విగ్గీ వర్క్ అయితే చేస్తున్నాను. కంప్లీట్‌గా రెస్టారెంట్‌కైతే వచ్చేసాను. రెస్టారెంట్ దగ్గర వెహికల్ పార్క్ చేసి లోపలికెళ్ళి మనమైతే ఫుడ్ పిక్ చేసుకుందాము. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడు. వీళ్ళతో మాట్లాడాను. వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళేమన్నారంటే, ఈ రెస్టారెంట్ లోపలికి డెలివరీ పార్ట్నర్స్‌కైతే పర్మిషన్ లేదు. బయట వెయిట్ చేయండి. మీ ఫుడ్ ఆర్డర్ మేమే తెచ్చి ఇచ్చేస్తాము అని చెప్పేసన్నారు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఫుడ్ ఆర్డర్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ తిరకాసేందంటే, ఫుడ్ రెడీ అని చెప్పి ముందే నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఫుడ్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. ఇదేంటి అని అడిగితే, ఇది ఇలానే ఉంటుంది, కంప్లెయింట్ చేసుకోండి కస్టమర్ కేర్‌కి అని చెప్తున్నారు భయ్యా. ఏంటో నాకు అర్థం కాలేదు. సో, ఈ ట్రిప్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 4.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్‌కి. నావిగేషన్ యూజ్ చేసుకుంటూ మనం డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి గైడ్ చేయడానికి ఎవరు ఉండరు. మనం మ్యాప్ చూసుకుంటూ మ్యాప్‌ని ఫాలో అయిపోయి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవాలి.
ఎనీవే ఈరోజైతే రియల్ ఎర్నింగ్స్ అయితే రివీల్ చేసి మీకైతే చూపిస్తాను. సమ్మర్‌లో డే టైమ్‌లో ఎర్నింగ్ చేయడం అంటే సాహసమనే చెప్పుకోవాలి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను భయ్య. ఇదే లొకేషను. రాగానే మన యాప్లో కస్టమర్కి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి. రీచ్డ్ కస్టమర్ లొకేషన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేయలేదంటే అప్పుడు మనం కస్టమర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇక్కడైతే ఫ్లాట్ నెంబర్ 205 శ్రీ మంజునాథ్ అపార్ట్మెంట్ నా ఆపోజిట్లో ఉంది భయ్య. ఫ్లాట్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేశారు 205 అని చెప్పి. కస్టమర్కి కాల్ చేయట్లేదు, డైరెక్ట్ వెళ్ళి మన దగ్గర ఉండే ఈ ఫుడ్ అయితే డెలివరీ చేద్దాం భయ్య. సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం భయ్య. ఈ స్విగ్గీలో ఫస్ట్ ఆర్డర్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చూపిస్తాను. అలాగే ఇప్పటి వరకు మనం ఎంతసేపు లాగిన్లో ఉన్నాం ఇది కూడా చూపించాలి కదా. సో ముందైతే ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాము. సో ట్రిప్ అనేది కస్టమర్ ఇంటి దగ్గరే క్లోజ్ చేయాలి, ఇక్కడ కాదు. నేను మీకు చూపించాలి కాబట్టి బయటకు వచ్చి ట్రిప్ అనేది క్లోజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనకి ఆన్లైన్ పేమెంట్ పెడితే మనం ట్రిప్ క్లోజ్ చేసేయచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ పెడితే మనం వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి భయ్య, ఓకేనా. సో ఇప్పుడైతే ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తున్నాం. వావ్, ఈ ట్రిప్లో మనకి 59 రూపీస్ అయితే వచ్చాయి భయ్య. 59 రూపీస్ అంటే నాట్ బ్యాడ్. ఇంకోటి ఏంటంటే 48 మినిట్స్ లాగిన్లో ఉన్నాము, ఒకటే ఆర్డర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఆర్డర్ కోసం మనం వెయిట్ చేద్దాము. ఎంతసేపట్లో సెకండ్ ఆర్డర్ వస్తుందో చూద్దాము. ఇప్పుడు కూడా జోన్కి దగ్గరగానే ఉన్నాను భయ్య. ఎక్కడైతే డెలివరీ చేశానో అక్కడే వెయిట్ చేశాను. మళ్ళీ 54 రూపీస్ ఆర్డర్ అయితే ఒకటొచ్చింది. వామ్మో! డిస్టెన్స్ చూడండి. పికప్, డ్రాప్ కలిపి 9 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 54 రూపీస్. రిటర్న్ టు జోన్‌కి రావడానికి ఇంకొక 14 రూపీస్ చూపిస్తుంది. టోటల్‌గా 70 రూపీస్ ఇస్తున్నారు 9 కిలోమీటర్‌కి. లొకేషన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడి నుంచి పికప్ లొకేషన్ వామ్మో! ఏంది భయ్యా! 3.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంక ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి ఆ 3.1 కిలోమీటర్‌కి వెళ్లి అక్కడ రెస్టారెంట్‌లో ఫుడ్ పిక్ చేసుకొని డ్రాప్ లొకేషన్‌కైతే వెళ్దాం. టోటల్‌గా 9 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే వీళ్ళు 70 రూపీస్ చూపిస్తున్నారు. 70 కూడా కాదు 68 రూపీస్. ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం. వెయిటింగ్ చార్జెస్ గాని, ఇంకేమైనా అడిషనల్ మనకి అమౌంట్ ఏమైనా వస్తుందా? రాదా? అనేది. మీలో ఎవరైనా స్విగ్గీలో లేదా జొమాటోలో వర్క్ చేస్తూ ఉంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు డైలీ స్విగ్గీలో లేదా జొమాటోలో ఎంతవరకు మనీ ఎర్నింగ్ చేస్తున్నారు? అందులో పెట్రోల్ ఎంత పోతుంది? ఇలాంటివి మీ ఎక్స్‌పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేసుకోండి. సక్సెస్ఫుల్గా సెకండ్ పికప్ లొకేషన్ కూడా వచ్చేసాం భయ్య. ఇదే రెస్టారెంట్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పికప్ జోన్ స్విగ్గీ, జొమాటో, డెంజో. ఓకే, ఇంతకు ముందే చెప్పాను కదా! రెస్టారెంట్‌కి రాగానే యాప్‌లో ఐ హావ్ టు రీచ్డ్ లొకేషన్ అని ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేసిన తర్వాత మనం ఎన్ని మినిట్స్ ఇక్కడ వెయిట్ చేసామో, ఆ వెయిటింగ్ చార్జెస్ కూడా మనకి సమ్‌టైమ్స్ ప్రొవైడ్ చేస్తారు. సమ్‌టైమ్స్ వెయిటింగ్ చార్జెస్ ఏమి ఇవ్వరు. ఇక్కడ నేను నా ఆర్డర్ ఐడీ చెప్పాను. వాళ్ళైతే ఫుడ్ రెడీ అవుతుంది. వెయిట్ చేయండి అని చెప్పారు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ ప్యాకెట్ అయితే నాకిచ్చారు. ఈ ఫుడ్ ప్యాకెట్ మీద ఒక టోకెన్ ఉంది. దీన్ని క్లియర్‌గా గమనించండి. దీనిలో ఏమేం మెటీరియల్స్ ఉన్నాయనేది చూసిన తర్వాత అక్కడ ఓటీపీ ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్గా రెస్టారెంట్ దగ్గర ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి డిస్టెన్స్కి ఎన్ని కిలోమీటర్ ఉందో చూద్దాం భయ్య. 6.3 కిలోమీటర్ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. స్విగ్గీలో కొంతమంది జాయిన్ అయ్యి వాళ్ళు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఏంటి? అవి చేయకుండా ఉండడానికి కోసం నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ మనకి స్విగ్గీలో ఆర్డర్ పడిన వెంటనే మనం గాబరాగా రెస్టారెంట్‌కి వెళ్లి పిక్ చేసుకోవాలని ఏమీ లేదు. మనకి కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలో వెళ్లి పిక్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఫుడ్ ఐటెమ్స్ అయితే ఉంటాయి ప్యాక్ చేసి. సో, మీకు నచ్చిన ఫుడ్ ప్యాకెట్ మీరు పిక్ చేసుకొని రావడం కాదు. మీ యాప్‌లో మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆర్డర్ ఐడీ అని జెప్పి. లాస్ట్ 4 డిజిట్ చూసుకోండి. వాళ్ళిచ్చే ఫుడ్ ప్యాకెట్ మీద కూడా అదే 4 డిజిట్ నంబర్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. 2 మ్యాచ్ అయితే దాన్ని పిక్ చేసుకోండి. తర్వాత రెస్టారెంట్ వాళ్ళకి అడగండి. సార్ నాకు స్విగ్గీ నుంచి ఆర్డర్ వచ్చింది. ఇందులో ఈ మెటీరియల్స్ ఇచ్చారు. సో, ఈ ప్యాకెట్‌లో కూడా ఈ మెటీరియల్స్ ఉన్నాయా అని. ఓకే. ఉన్నాయి అని కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడైతే మీరు అక్కడి నుంచి మూవ్ అయిపోండి. వామ్మో, దోల తీరిపోతుందిరా నాయన ఈ ఎండకి. బాబోయ్, వేర్ ఈజ్ నా పార్సల్. అమ్మ, పార్సల్ రెడీ. కస్టమర్ లొకేషన్ ఇదేనా? విఆర్ టవర్స్ యాప్లో చూపిస్తుంది. ఇదేనా? యా, విఆర్ టవర్స్ ఫ్లాట్ నెంబర్ 201. క్లిస్టల్ క్లియర్గా వీళ్ళైతే అపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం ఫ్లాట్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. ఇలాంటప్పుడు కస్టమర్కి కాలే చేయని అవసరం లేదు.
డెలివరీ చాలా చాలా సింపుల్గా అయిపోతాయి భయ్య. వితిన్ 2 నిమిషాల్లో వచ్చేస్తుంది డెలివరీ కంప్లీట్ చేసి. సార్ స్విగ్గీ. థ్యాంక్ యూ మ్యామ్. సక్సెస్ఫుల్గా సెకండ్ ఆర్డర్ కూడా మనం కంప్లీట్ చేసాం. క్యాష్ పేమెంట్ ఇక్కడ మనకి క్యాష్ తీసుకోవడం ఇష్టం లేదు, ఫ్లోటింగ్ క్యాష్ నిండిపోతుంది అనుకుంటే క్యూఆర్ కోడ్ పైన ట్యాప్ చేస్తే డైరెక్ట్ స్విగ్గీ వాళ్ళకి మనం పేమెంట్ అయితే పంపించేయచ్చు. లేదు భయ్య నాకు క్యాష్ రిక్వైర్డ్ ఉంది అనుకుంటే క్యాష్ అయితే కలెక్ట్ చేయండి. 395 ఎంటర్ చేయండి. 395 మళ్ళీ అగైన్ వన్స్ కన్ఫర్మేషన్ కోసం క్యాష్ కలెక్టెడ్. క్యాష్ కలెక్టెడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. ఈ ట్రిప్లో మనకి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాము. ఒక 60 వస్తుందా 40 వస్తుందా? చాలా దూరం నుంచి ట్రావెల్ చేశాను భయ్య. 57 రూపీస్ వచ్చింది భయ్య ఈ ట్రిప్లో. ఈ ట్రిప్ అనేది మనం ముందు క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ ఒక టైమర్ అయితే ఇచ్చారు. అలాగే పర్ ఆర్డర్ పైన 70% అని చూపిస్తుంది. 70 రూపీస్ కాదు, ఇది 70%. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ రైడ్ వచ్చిందంటే 70% ఎంత అవుతుంది? ఆ ఎక్స్ట్రా అమౌంట్ అయితే మనకైతే ఇస్తారు. ఓకేనా? ఇప్పటి వరకు 2 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేసాం. 2 ఆర్డర్‌కి రూ. 116 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. గంట 40 నిమిషాలు లాగిన్‌లో ఉన్నాము. ఇప్పుడు నేను సైదాబాద్‌లో ఉన్నాను. అంటే ఔట్ ఆఫ్ జోన్‌లో ఉన్నాను. ఇక్కడి నుంచి జోన్ లోపలికి వెళ్ళినందుకు ఎక్స్ట్రా 14 రూపీస్ ఇస్తారు. అది కూడా 4 మినిట్స్ తర్వాత ఇస్తామని వాళ్ళైతే నోటిఫికేషన్ చూపిస్తున్నారు. ఇక్కడ కాదు భయ్య, కొంచెం ముందుకెళ్ళి అక్కడ చెట్టు ఉంది. ఆ చెట్టు నీడలో చక్కగా వెయిట్ చేద్దాం. సమ్మర్‌లో డెలివరీ పార్ట్నర్స్‌కి కింద మీద మాడిపోద్ది భయ్య ఈ ఎండకి. 4 మినిట్స్ తర్వాత మనకి 14 రూపీస్ అమౌంట్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసి నా వాలెట్‌లో వేశారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి చూపిస్తున్నారు. ఓకే. ఇప్పుడైతే నేను ఇక్కడైతే వెయిట్ చేస్తాను. ఇప్పుడైతే చూపిస్తాను క్లియర్‌గా మీకు. ఔట్ ఆఫ్ జోన్‌లో ఉన్నానా? లేదా జోన్‌లో ఉన్నానా అనేది. నియర్ బై సైదాబాద్‌లో ఉన్నాను. ఇక్కడి నుంచి నా జోన్‌కైతే నేను రిటర్న్ వెళ్ళిపోవాలి. మన స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్‌కి ఒక జోన్ ఇస్తారు భయ్య. ఆ జోన్ లోపల నుంచి బయట జోన్‌కి మనకి ఒక ఆర్డర్ ఇచ్చి పంపిస్తారు. ఆ ట్రిప్‌లో ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తాం అమౌంట్ వస్తుందని. బట్ మనం అనుకున్నంత అమౌంట్ అయితే అక్కడ వాళ్ళు ఇవ్వరు. చూడండి, నేను పికప్ లొకేషన్‌కి 3 కిలోమీటర్ వెళ్ళాను. డ్రాప్ లొకేషన్‌కి 6 కిలోమీటర్. 6 + 3 9 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. 9 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే వీళ్ళు ఎంత ఇస్తారు? 50 రూపీస్ + 14 రూపీస్ అంటే అరౌండ్ 65 రూపీస్ ఇచ్చారు భయ్య ఒక ట్రిప్‌లో. ఇక్కడ నుంచి మళ్ళీ నేను జోన్కి వెళ్తేనే నాకు ఆర్డర్ వస్తుంది, లేకపోతే మళ్ళీ ఆర్డర్ రాదు భయ్య. ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్డర్ రావాలంటే మళ్ళీ మనం జోన్కి అయితే వెళ్ళాలి. సమ్ టైమ్స్ జోన్ అవుట్ సైడ్ ఉన్నా సరే డిపెండ్స్ ఆన్ ఆ జోన్లో ఎక్కువగా ఆర్డర్లు ఉన్నాయనుకుంటే రిటర్న్ బ్యాక్ ఆర్డర్ అయితే పడుతుంది. ఒకవేళ మనం ఉండే ఏరియాలో లేదా మనం ఉండే ప్లేస్లో రెస్టారెంట్స్ ఎక్కువగా లేవు, ఆర్డర్స్ లేవు అనుకుంటే మనకైతే ఆర్డర్స్ అయితే అలర్ట్ అవ్వవు. మనం ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ స్టోర్కి వెళ్ళి మన జోన్కి వెళ్ళి మనం వెయిట్ చేయాలి భయ్య. సో ఒక 10 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేస్తాను. అప్పటికి బుకింగ్ రాలేదంటే ఇంకేం చేయలేము. మనం రిటర్న్ మన జోన్కి అయితే వెళ్ళాల్సిందే. మీలో ఎవరైనా ఈ స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటే నేను మీకోసం గతంలో ఒక వీడియో చేశాను. రిజిస్ట్రేషన్ వీడియో. ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే కూర్చొని మీరైతే స్విగ్గీలో జాయిన్ అయిపోవచ్చు. అలాగే మొదటిసారిగా స్విగ్గీలో జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా అప్ టు 10,000 అయితే వస్తుందయ్యా. మన స్విగ్గీ, జొమాటో డెలివరీ పార్ట్నర్స్‌కి వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ అంటూ ఏమీ లేదు. ఎక్కడ ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టు నీడ కింద మనమైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈవెన్ ఛార్జింగ్ అయిపోయినా సరే, ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఆప్షన్స్ అయితే లేవు. ఉన్నాయని చూపిస్తున్నారు కానీ అవి ఎక్కడున్నాయో ఏంటో కొత్తగా జాయిన్ అయిన స్విగ్గీ డెలివరీ పార్ట్నర్‌కి అయితే తెలియవు. నేను ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి రెస్ట్ తీసుకొని అప్పటికి ఆర్డర్ రాకపోయేసరికి రిటర్న్ బ్యాక్ టు జోన్‌కైతే వెళ్ళిపోతున్నాను. నాకు రీసెంట్‌లీ ఒకళ్ళైతే ఒక క్వెషన్ చేశారు. స్విగ్గీ బెటరా? బైక్ టాక్సీ బెటరా? స్విగ్గీలో ఎక్కువ మనీ ఎర్నింగ్స్ వస్తాయా? బైక్ టాక్సీలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయా? అని చెప్పి అడుగుతున్నారు. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బైక్ టాక్సీలోనే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. బైక్ టాక్సీలోనే నాకు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. నాకు ఈ స్విగ్గీ, జొమాటో ఈ సర్వీస్ అనేది అంత ఎక్కువగా నచ్చదు. నాకు నచ్చదని నేను చెప్తున్నా. మీకు నచ్చితే మీరు వర్క్ చేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి వెయిట్ వర్క్ అంతా వర్క్ లోడ్ మొత్తం మన మీద పడుతుంది. బైక్ టాక్సీ అనుకుంటే వర్క్ బ్రదర్ బైక్‌కి పడుతుంది. నేను ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లా. ఒక కస్టమర్‌ని పిక్ చేసుకుంటాను. ఆయన ఎక్కడైతే డ్రాప్ పెట్టారో అక్కడికి తనని డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. బట్ ఇక్కడ స్విగ్గీలో గాని, జొమాటోలో గాని అలా కాదు. మనం ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేసామంటే ఎక్కడున్నా రెస్టారెంట్‌కి వెళ్ళాలి. అక్కడ వెయిట్ చేయాలి. ఫుడ్ మెటీరియల్ రెడీ అయినంత వరకు. వన్స్ ఐటెమ్ రెడీ అయిందా, పిక్ చేసుకున్నామా, పిక్ చేసుకున్న ఇమ్మీడియేట్‌లీ ఒక 4, 5 మినిట్స్‌లో కస్టమర్ కాల్ చేస్తాడు. "భయ్యా ఎక్కడున్నావు భయ్యా వస్తున్నావా? రావట్లేదా?" అని చెప్పి ప్రెషర్ పెడతాడు. మాట్లాడదాం భయ్యా ఒక్క నిమిషం. చలివేంద్రం కనిపించింది. చల్లగా
ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగుదాం. ఈ ఎండలో నాకు వడదెబ్బొచ్చేలా ఉంది. అంత ఎండుంది. ఈ గోప్రో, ఈ హెల్మెట్ సెటప్ అంతా చాలా అసలు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. బట్ నేను మీకోసం ఈ స్విగ్గీలో ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది? వర్క్ ఎలా ఉంటుంది? ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేయాల్సుంటుందో అవన్నీ క్లియర్‌గా చూపించాలనే ఉద్దేశంతో ఇన్ని రిస్కులు చేస్తున్నాను. నేను మీ నుండి ఆశించేది ఒకటే, ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఎర్నింగ్ వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. ఓకేనా? కొంతమంది కస్టమర్‌లు డ్రాప్ లొకేషన్ తప్పు పెట్టి అక్కడికి రా, ఇక్కడికి రా అని ఊరికే మనకి తిప్పి, తిప్పి మనల్ని ఇరిటేషన్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. వావ్! రూ. 41 రైడ్ అయితే ఒకటొచ్చింది. దాన్నయితే యాక్సెప్ట్ చేశాను. అక్కడి నుంచి నేను మళ్ళీ రిటర్న్ 6 కిలోమీటర్ ఖాళీగా వచ్చేసాను. ఖాళీగా వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆర్డర్ పడింది, ఇక్కడ నుంచి పికప్ లొకేషన్‌కి 1.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్ పికప్ లొకేషన్‌కయితే వచ్చేసాను. పిస్తా హౌస్. ఐ హావ్ టు రీచ్ లొకేషన్ ఇక్కడేనా? వీళ్ళకైతే అడిగాను పిస్తా హౌస్ నుంచి స్విగ్గీలో ఆర్డర్ పడిందన్న. ఎక్కడ తీసుకోవాలి అంటే, ఇక్కడ కాదన్నా సెల్లార్ లోపలికి వెళ్ళండి. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ కోసం ఒక కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు ఫుడ్ రెడీగా ఉంటుంది. అక్కడ పిక్ చేసుకోండి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నైట్ టైమ్‌లో ఇలాంటి రెస్టారెంట్స్ కొన్నైతే హైడ్‌లో ఉంటాయి. మనకు కనపడను కూడా కనపడవు. దాన్నేమంటారంటే స్విగ్గీ క్లౌడ్ కిచెన్స్ అంటారు. అవెలా ఫైండ్ ఔట్ చేయాలో కూడా గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడైతే వీళ్ళు మనకి కేటాయించిన చిన్న కౌంటర్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ టోకెన్ ఐడీ ఇచ్చారు. ఈ టోకెన్ ఐడీ పైన ఓటీపీ ఉంటుంది. ఆర్డర్ ఐడీ కూడా ఉంటుంది. మన ఫోన్‌లో ఉన్న ఆర్డర్ ఐడీ, టోకెన్ మీద ఉండే ఆర్డర్ ఐడీ ఒకటా? కాదా? చెక్ చేసుకోండి. ఓటీపీ మ్యాచ్ అయితుందా? ఓకే. ట్రిప్ అనేది స్టార్ట్ చేసేయండి. నేనైతే ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడి నుంచైతే నా బైక్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాను. డెలివరీ పార్ట్నర్స్‌కి అందరికి కూడా రెస్టారెంట్ దగ్గరే 5-10 మినిట్స్ అయితే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ టైం వేస్టు? సో, ఏం చేద్దాం? ఫుడ్ మెటీరియల్స్ అయితే హ్యాంగ్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి డ్రాప్ లొకేషన్‌కి ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? ఒకసారి జూమ్ చేద్దాం. 2.1 కిలోమీటర్ పక్కనే 7 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడి నుంచైతే డ్రాప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కష్టపడి ఫుడ్ మెటీరియల్స్ పిక్ చేసుకొని డ్రాప్ లొకేషన్‌కి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి. దాని లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ చేపించుకోవాలి. అప్రూవల్ వస్తుందా? రాదు. 5 మినిట్స్ వెయిట్ చేయాలి. సరే అప్రూవల్ వచ్చింది అనుకోని లోపలికి వెళ్తే అక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అని చెప్పి. మనం వెళ్ళాల్సింది బ్లాక్ 7. అయితే ఈ బ్లాక్ 7 ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయడానికే ఇంకొక 10 మినిట్స్ అయితే పోతుంది. సో, అక్కడ బ్లాక్ నంబర్ 10 దొరుకుతుంది. పైన లిఫ్ట్‌కెళ్ళాలి. అందులో ఫ్లాట్ నంబర్ దగ్గరికెళ్ళాలి. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి ఆ ఒకే ఒక డ్రాప్ లొకేషన్ దగ్గర 15-20 నిమిషాలయితే టైం వేస్ట్ అయిపోతుంది. నేను రీసెంట్‌గా మన కమ్యూనిటీ ట్యాబ్‌లో ఒక పోస్ట్ పెట్టాను. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్‌కి విల్లా లేదా టవర్ లోపలికి వెళ్లి రావడానికి ఎంత సమయం పడుతుంది అంటే, దగ్గర దగ్గర 20 మినిట్స్ టైం పడుతుంది అని వీళ్ళైతే అంటున్నారు. 20 మినిట్స్ అనే దానికి ఎక్కువ మందయితే వోట్ చేశారు. చూడండి ఒకసారి. మీకేమనిపిస్తుంది? 20 మినిట్స్ వర్తీయా? నాట్ వర్తా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. స్విగ్గీలో ఒక ఫుడ్ ఆర్డర్ వచ్చింది భయ్య. పికప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. పికప్ లొకేషన్ కోటి ఉమెన్స్ కాలేజ్ పెట్టారు. సో, ఫుడ్ ఇది. సో, కస్టమర్‌కి కాల్ చేస్తే తనేమంటున్నాడంటే, నేను అఫ్జల్‌గంజ్ హాస్పిటల్‌లో ఉన్నాను భయ్య. అక్కడికి వచ్చి డెలివరీ చేయండి అని చెప్తున్నారు భయ్య. సో, ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు అయితే ఎక్స్టెండ్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మనం డెలివరీ చేయాలి. ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాము అని చెప్పారు వీళ్ళైతే. సమ్‌టైమ్స్ కొన్ని కస్టమర్లు అయితే ఎక్స్ట్రా పేమెంట్ ఏమి ఇవ్వరు. అలాంటప్పుడు కస్టమర్ కేర్‌కి మనం కంప్లెయింట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇస్తామన్నారు కాబట్టి మనం డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం భయ్య. దోల తీరింది. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు మళ్ళీ ఎక్స్‌ట్రా ట్రావెల్ చేయాలి. రూ. 20 ఇస్తామన్నారు. చూడాలి అక్కడికి వెళ్లి డెలివరీ చేసిన తర్వాత కొంతమంది ఇస్తాము అంటారు. ఇవ్వరు. ఎందుకంటే లొకేషన్ తప్పు పెట్టాము అది ఇది అని చెప్పేసి మళ్ళీ మన మీద రుబాబయితే చేస్తారు. కొంతమంది జెన్యూన్‌గా ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పానే, నాకు ఈ స్విగ్గీ, జొమాటో కంటే బైక్ టాక్సీయే ఎక్కువగా ఇష్టం అని చెప్పి. ఎందుకంటే బైక్ టాక్సీలో ఇంత ప్రెషర్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి కస్టమర్ డ్రాప్ లొకేషన్ తప్పు పెట్టిండు. 2 కిలోమీటర్లు కాబట్టి ఓకే. పక్కనే ఉంది. వెళ్లి ఇచ్చేద్దాం. ఒకవేళ 10 కిలోమీటర్లయితే ఎలా ఉంటుంది? సడెన్‌గా కస్టమర్ కేర్‌కి కాల్ చేద్దాము అంటే కస్టమర్ కేర్ నంబర్ కూడా ఉండదు. ఇక్కడ ఒక టికెట్ రైజ్ చేస్తే వాళ్ళైతే మనకి కాంటాక్ట్ అవుతారు. సో, ఇవన్నీ ఇక్కడ ప్రాబ్లమ్సే. ఇక్కడ చాలా ఎక్కువగా వర్క్ లోడ్ డెలివరీ పార్ట్నరే ఫేస్ చేస్తూ ఉంటారు. ఫుడ్ వదిలిపెట్టి వెళ్ళిపోలేం కదా! ఫైనల్‌గా అఫ్జల్‌గంజ్ హాస్పిటల్‌కైతే వచ్చాను. కస్టమర్‌కి కాల్ చేస్తే లోపలికి రండి అన్నారు. ఈ కస్టమర్‌కి ముందే చెప్పాను. నేను అపార్ట్‌మెంట్ వరకు రాగలను. కానీ హాస్పిటల్ లోపలికైతే రాలేను అని చెప్తే మేడం గారే కిందకొచ్చి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నారు. వీళ్ళు ఎక్స్‌ట్రా పేమెంట్ ఇస్తాము అని చెప్పారు. నేను అడిగాను ఎక్స్‌ట్రా పేమెంట్ అని చెప్తే రూ. 30 అయితే అమౌంట్ ఇచ్చారు. సక్సెస్‌ఫుల్‌గా ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేసేసిన.
ఈ ట్రిప్‌లో రూ. 45 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రూ. 18 బోనస్ అని కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా రూ. 45 బుకింగ్ ఒకటొచ్చింది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాను. ఇమ్మీడియేట్‌లీ ఇంకొక ట్రిప్ అయితే వచ్చింది రూ. 32 అంటే బ్యాచ్ ఆర్డర్ పడింది. దీన్నే మల్టీ పికప్స్ అని అంటారు. ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. ఫస్ట్ రాయల్ టిఫిన్ సెంటర్ దగ్గరికెళ్ళి ఒక ఫుడ్ అయితే పిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డెస్టినేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ వస్తుందనేది. 1.2 కిలోమీటర్ మాత్రమే ఉంది. అక్కడికి వెళ్లి ఫుడ్ అయితే పిక్ చేసుకుందాము. వీడియో లెంత్ అవుతుందని చెప్పి డైరెక్ట్ నేను రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాను. రెస్టారెంట్ కాదు, ఇది ఒక టిఫిన్ సెంటర్. ఇక్కడ నుంచి మనకి టిఫిన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ముందు ఇక్కడ మనం టిఫిన్స్ అయితే పిక్ చేసుకుందాము. యాప్‌లో వీళ్ళు ఏ ఏ టిఫిన్స్ ఆర్డర్ పెట్టారు అనేది క్లియర్‌గా మనం చూసుకోవాలి. తర్వాత ఈ రెస్టారెంట్‌లో ఉండే వాళ్ళకి చెప్పాలి. ముందు ఆర్డర్ ఐడీ చెప్తే వాళ్ళైతే ఫుడ్ మెటీరియల్స్ అయితే ఇచ్చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఆర్డర్ ఐడీ ఫైండ్ ఔట్ చేయలేదు, టిఫిన్స్ ఏమేమి పెట్టారో చెప్పండంటే మళ్ళప్పుడు మనం ఈ యాప్‌లో చూసుకొని చెప్పాలి. సో, వీళ్ళైతే నాకు 2 కవర్లు ఇచ్చారు. ఈ 2 కవర్ల పైన నంబర్‌లు ఏమీ లేవు. వీళ్ళు నార్మల్ కవర్‌తో ఇచ్చేసారు. కొన్ని రెస్టారెంట్స్‌లో టోకెన్ ఐడీ ఇలాంటివేమీ ఇవ్వరు. ఈ 2 కవర్లు ఒకే కస్టమర్‌కి డెలివరీ చేయాలి కాబట్టి ఇట్లా ముడికట్టుకోండి. లేకుంటే మీ దగ్గర ఏమైనా మార్కర్ ఏమైనా ఉంటే రాసుకోండి. లేదా ఆ రెస్టారెంట్ వాళ్ళకైనా మార్కర్ అడిగి ఆర్డర్ ఐడీ అక్కడైతే రాసుకోండి. నాకు సెకండ్ రెస్టారెంట్ కూడా దీని అపోజిట్‌లోనే ఉంది. జస్ట్ 100 మీటర్స్ చూపిస్తుంది. సెకండ్ రెస్టారెంట్ కూడా వచ్చేసాను. ఈ రెస్టారెంట్‌లో టిఫిన్ అయితే పిక్ చేసుకోవాలి. 2 టిఫిన్ సెక్షన్సే. రీచ్డ్ లొకేషన్ ఇక్కడైతే ఉన్నారు. ఫుడ్ కౌంటర్‌లో ఇదే పార్సెల్ అంట. దీని మీద నంబర్‌లయితే రాశారు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం వెరిఫై ఆర్డర్ పైన ట్యాప్ చేస్తే ఓటీపీ ఉంటుంది. ఓటీపీ వీళ్ళకైతే కవర్ మీదే ఓటీపీ ఉందన్నారు. 1002 ఓటీపీ. దాని కింద 4 డిజిట్ ఆర్డర్ ఐడీ ఇచ్చారు. ఇలా ఇస్తే చాలా సింపుల్. ఆర్డర్ ఐడీ ఉంటుంది కాబట్టి ఫైండ్ ఔట్ చేసి కస్టమర్‌కైతే ఇచ్చేయొచ్చు. సమ్ టైమ్స్ ఇంతకుముందు చూసారా కవర్‌లయితే ఇచ్చారు. కానీ ఆర్డర్ ఐడీ గాని, ఓటీపీ గాని ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఈ కవర్ మీద ఆర్డర్ ఐడీ ఉంది కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. తుడిసిపోతుందా లేదనేది. 6647 ఈ ఆర్డర్. సో, ఫస్ట్ ఆర్డర్ కూడా మనకి ఇదే చూపిస్తుంది. 6647 అంటే మల్టీ ఆర్డర్స్‌లో చాలా సింపుల్, క్లియర్. మనం ఇప్పుడు చూపిస్తున్న లొకేషన్‌కి వెళ్లి మన దగ్గర 6647 అనే కవర్ ఉంటుంది కదా! ఆ కవర్ ఆ పర్సన్‌కి డెలివరీ చేసేయాలి. బ్యాచ్ ఆర్డర్ కంప్లీట్ చేయడం ఎలాగో మీకు అర్థమైపోయిందనుకుంటా. ఇక సెకండ్ కస్టమర్‌కి ఎళ్లి ఏం చేయాలి? ఆల్రెడీ మన దగ్గర 2 కవర్లున్నాయి. ఆ 2 కవర్లు తీసుకెళ్ళి తనకైతే ఇచ్చేయాలి. నేను మళ్ళీ డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి మల్టీ ఆర్డర్స్ అయితే వచ్చాయి భయ్య, బ్యాచ్ ఆర్డర్స్ అంటారు దీన్ని. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంటుంది, దీన్ని మనం చూసుకోవాలి. 6647 మన దగ్గర ఒక కవర్ అయితే ఉంది. దీనిపైన ఒక టోకెన్ నెంబర్ అయితే ఉంది చూడండి. 6647. సో 6647 మనం ఇవ్వాల్సింది ఇదే పార్సల్. ఓకేనా? ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కస్టమర్కి కాల్ చేద్దాం. 4 రీజన్స్ అయితే ఉంటాయి. ఏదో ఒక రీజన్ పెట్టి కాల్ చేయండి. లేపండి సార్, ఇక్కడే చాలా టైం వేస్ట్ అయిపోతుంది నాకు. సార్ ఇక్కడ లొకేషన్కి వచ్చాను సార్. అపార్ట్మెంట్ ఎక్కడ సార్ కనపడలేదు నాకు. గోల్డెన్ ఆదిశక్తి అపార్ట్మెంటే. ఓ హాస్పిటల్కి సేమ్ బిల్డింగ్. ఈ కస్టమర్ పెట్టిన లొకేషన్ అనేది అటువైపు ఉంది. ఒక 150 మీటర్స్. నా లొకేషన్ నాకు చూపిస్తున్న లొకేషన్ ఇటువైపు ఉంది. కష్టపడి అక్కడి దాకా వెళ్లి డెలివరీ చేశాను. 2 కవర్లు ఎందుకు తీసుకెళ్లానంటే, ఒక కవర్ బైక్‌కి పెట్టి ఎవడైనా దొంగతనం చేస్తే మళ్ళీ ఇబ్బందవుతుందని 2 కవర్లు తీసుకొనెళ్లి, ఒక కవర్ డెలివరీ చేసి, ఇంకో కవర్ రిటర్న్ తెచ్చేసాను. మన దగ్గర 2 ఫుడ్ ఆర్డర్లు అయితే, ఒక ఫుడ్ ఆర్డర్ అయితే డెలివరీ చేసాం భయ్య. ఇంకొక ఫుడ్ ఆర్డర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 700 మీటర్స్ అయితే చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి డెలివరీ చేద్దాం. అమ్మా, సమ్మర్ సీజన్ మామూలుగా లేదు భయ్య. ఫైనల్‌గా సెకండ్ డ్రాప్ లొకేషన్‌కి కూడా వచ్చాను. ఇదే అపార్ట్‌మెంట్. మన దగ్గర టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఈ టిఫిన్స్ వాళ్ళకైతే డెలివరీ చేసేద్దాం. ఇవి క్యాష్ పేమెంట్స్. వాళ్ళ దగ్గర క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నా. ట్రిప్ అనేది క్లోజ్ చేసినా. ఇప్పటివరకు 6 ఆర్డర్స్ కంప్లీట్ చేసినా. నా ఫోన్‌లో 20% ఛార్జింగ్ ఉంది. ఇప్పటివరకు రూ. 250 ఎర్నింగ్స్ మాత్రమే అయ్యాయి. 4 అవర్స్ లాగిన్‌లో ఉంటే రూ. 250 ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. ఆఫర్స్ ఏమీ లేకపోతే ఎర్నింగ్స్ అంత గొప్పగా ఏమీ అవ్వట్లేదు. ఇప్పటివరకు 5 ఆర్డర్స్ చూపిస్తుంది ఇక్కడ. అది ఎందుకనేది తర్వాత చెప్తాను. ఇంకొక 2 ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తే మనకి రూ. 65 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఈ బ్యాచ్ ఆర్డర్ క్లోజ్ చేసిన వెంటనే నాకు రూ. 39 ఆర్డర్ ఇంకొకటొచ్చింది. ఫాస్ట్ ఫుడ్ అంట రెస్టారెంట్. ఇక్కడ నుండి జస్ట్ పక్కనే ఉంది రెస్టారెంట్. 2.90 అంటే 3 కిలోమీటర్ పికప్, డ్రాప్ కలిపి.
ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేశాను. ముందు పికప్ లొకేషన్ చూద్దాం. వావ్! పికప్ లొకేషన్ కూడా 500 మీటర్స్ మాత్రమే చూపిస్తుంది. జస్ట్ 3 మినిట్స్ వే మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోతున్నా. రెస్టారెంట్‌కైతే వచ్చేసాను. నా అపోజిట్‌లోనే రెస్టారెంట్ అయితే ఉంది. ఇది చాలా చిన్న రెస్టారెంట్. నాకు కనపడలేదు. ఇక్కడ ఒక 5 మినిట్స్ టైమ్ అయితే వేస్ట్ అయిపోయింది. ఎక్కడుందని చెప్పి. ఇదొక క్లౌడ్ కిచెన్‌లా ఉంది. ఫైనల్‌గా ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాము. కొన్ని రెస్టారెంట్‌లో ఓటీపీ ఇవ్వరు. ఓటీపీ ఇవ్వకపోతే ఎలా ట్రిప్ స్టార్ట్ చేయాలో చూడండి. యాప్ ఓపెన్ చేయండి. వెరిఫై పైన ట్యాప్ చేస్తే ఇక్కడ గెట్ మోర్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం మాన్యుయల్‌గా మన దగ్గర ఉండే ఫుడ్‌కి ఒక ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ టు అప్‌లోడ్ అని కనిపిస్తుంది. సో, ఆ ఫోటో అప్‌లోడ్ చేస్తే మనకి ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓటీపీ లేకున్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఐ మీన్ ట్రిప్ అనేది స్టార్ట్ చేసేయొచ్చు. ఇక్కడ నుంచి డ్రాప్‌కి 2.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్ డ్రాప్ పాయింట్‌కైతే వచ్చేసాను. ఈ గల్లీలోనే ఉంది లొకేషన్ అయితే. మన దగ్గర ఉండే ఈ ఫుడ్ మెటీరియల్స్‌ని డెలివరీ చేద్దాము. కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి రాగానే మనం మెటీరియల్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. కరెక్ట్‌గా ఉన్నాయా లేదని. తర్వాత రీచ్ టు లొకేషన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆన్‌లైన్ పేమెంటా? క్యాష్ కలెక్టెడా? అని చెప్పి. ఇక్కడైతే మనకి క్యాష్ కలెక్టెడ్ అని చూపిస్తుంది. అంటే ఈ కస్టమర్ దగ్గర మనమైతే మాన్యుయల్‌గా అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఇదే కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. క్యాష్ కలెక్ట్ చేసుకొని ఫ్లోటింగ్ క్యాష్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఫైనల్‌గా ఈ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నాకు రెగ్యులర్‌గా అడుగుతూ ఉంటారు. స్విగ్గీ ఏ టైంలో చేస్తే బెటర్? ఈ ఎండాకాలంలో ఏ టైంలో చేసినా దోల తీరిపోద్దని నా అభిప్రాయం. ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటలు, 12 గంటల వరకు ఇక్కడ ఎర్నింగ్ చేసుకోండి బావుంటది ఆ టైమింగ్. ఇప్పుడు అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాం గదా! ఇక్కడ మనం మాన్యుయల్‌గా 224 అలాగే 224 రూ. 224 క్యాష్ కలెక్ట్ చేసుకున్నాం. డెలివరీ కంప్లీట్ అయితే చేసేద్దాం. ఎంతొచ్చింది ఈ ట్రిప్‌లో చూద్దాము. ఈ ట్రిప్‌లో రూ. 39 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. టోటల్‌గా ఇప్పటి వరకు 8 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. రూ. 323 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పటి వరకు దగ్గర దగ్గర 5 అవర్స్ అయితే లాగిన్‌లో ఉన్నాను. 8 ఆర్డర్స్ కంప్లీట్ చేసేసాను కాబట్టి ఫస్ట్ ఇన్సెంటివ్ స్లాబ్ అయితే అచీవ్ అయ్యాను. అంటే ఫస్ట్ ఇన్సెంటివ్ నాకు రూ. 65 అయితే వచ్చింది. ఇప్పటి వరకు స్విగ్గీలో లాగిన్లో ఉన్నాను కదా, ప్రతి ఆర్డర్కి రూ. 30, రూ. 40, రూ. 50 ఇలాంటి ఆర్డర్సే ఎక్కువగా వస్తున్నాయి. అంత ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే ఏమీ రాలేదు భయ్య. అరౌండ్ ఒక 5 అవర్స్ లాగిన్లో ఉంటే రూ. 300 చేంజ్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మధ్యలో ఒక 10-15 మినిట్స్ టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఎక్కడ అంటే నాకు సిఓడి ఆర్డర్స్ అయితే వచ్చాయి. నాకు స్విగ్గీలో ఫ్లోటింగ్ క్యాష్ అనేది రూ. 1000 లిమిట్ మాత్రమే ఇచ్చారు. పెద్దగా 2 ఆర్డర్లు అయితే వచ్చాయి. ఒక రూ. 400, రూ. 600 క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సో ఫ్లోటింగ్ క్యాష్ అనేది నిండిపోయింది. నా గూగుల్ పే, ఫోన్‌పేలో అమౌంట్ అయితే లేదు. ఇక్కడేం చేయాలి? ఫ్లోటింగ్ క్యాష్ ఫిల్ చేస్తేనే మనకి నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. ఫ్లోటింగ్ క్యాష్ అనేది డిపాజిట్ చేయకపోతే ఐడీ అనేది ఆటోమేటిక్‌గా సమ్‌టైమ్స్ లాగౌట్ అయిపోతూ ఉంటుంది. నా బ్యాంక్ అకౌంట్‌లో కూడా అంత మొత్తంలో అమౌంట్ అయితే లేవు. అందుకోసమనే నేను మళ్ళీ వేరే వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి నా దగ్గర ఉండే క్యాష్ ఇచ్చి ఫోన్‌పే చేపించుకున్నా. సో ఇదంతా కొంచెం టెన్షన్ అని నాకు అనిపించింది. అక్కడ 10-15 నిమిషాలు అయితే టైం వేస్ట్ అయిపోయింది. సో ఇలా బిగినర్స్ చాలామంది ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది అనుకుంటారు సిఓడి ఆర్డర్లు వస్తే చాలా మంచిగా ఉంటుందని. నన్ను అడిగితే సిఓడి ఆర్డర్లు అవసరం లేదు. స్విగ్గీలో మనకి ఈరోజు చేసిన ఎర్నింగ్స్ అన్నీ కూడా రేపు మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. సో కస్టమర్స్ క్యాష్ ఇచ్చేటప్పుడు మీరు చెప్పండి, సార్ నాకు క్యాష్ అవసరం లేదు, మీరు ఆన్లైన్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పండి. తను ఆన్లైన్ చేస్తే మీ ఫోన్పే నెంబర్ ఇచ్చుకోకండి. స్విగ్గీలో మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ ఇస్తే అమౌంట్ డైరెక్ట్ స్విగ్గీ వ్యాలెట్లోకే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లేదు మీకు అమౌంట్ కావాలి అనుకుంటే అప్పుడు మీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి కస్టమర్కి. చూసారు కదా స్విగ్గీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఇవన్నీ స్విగ్గీలో డెలివరీ పార్ట్నర్ ప్రతిరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిందని చెప్పేసి ఇక్కడి నుంచి నేను కంప్లీట్ చేసే ప్రతి ఆర్డర్ మీకు చూపించాలి అని అనుకుంటలేను. టోటల్‌గా ఫైనల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు నేను 9 అవర్స్ లాగిన్‌లో ఉన్నాను. టోటల్‌గా నేనొక 15 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఈ 15 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు నాకు స్విగ్గీలో రూ. 720 ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. 720 ప్లస్ నాకు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. రూ. 135 టోటల్‌గా 10 అవర్స్‌కి రూ. 855 ఎర్నింగ్స్ వచ్చాయి. టోటల్‌గా ఇప్పటి వరకు నేను 70 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను.